భార్యపై భర్త గనక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే చట్టపరంగా వాళ్ళకు ఉండేటువంటి శిక్షలు ఏంటి సార్? ఎందుకు అనంటే వాళ్ళ ఏది పడితే అది మాట్లాడేసి ఆడపిల్లని అవమానించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ టాపిక్ నాగరాజు గారు, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మరి ఎవరు ఆడవాళ్ళ వైపు నుంచి ఆడవాళ్లే డిస్కస్ చేసుకుంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది, రైట్? ఒక మగవాళ్ళు ఇద్దరు కూర్చొని ఆడవాళ్ళ రైట్స్ గురించి మాట్లాడుకుంటాం అన్నది రియల్లీ వెరీ గుడ్. బికాస్ మాట్లాడే మన దగ్గర నుంచి ఇనే ప్రతి మగవాడు చేంజ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరేషన్ ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చింది. సంపాదిస్తున్నారు, మగవాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, కానీ ఈక్వల్ రెస్పెక్ట్ వస్తుందా అన్నది క్వశ్చన్ మార్కే. అవును, క్వశ్చన్ మార్కే నాగరాజ్ గారు. మీరు ఏమైనా అనుకోండి, ఇంక్లూడింగ్ మన ఇళ్లతో సహా తీసుకొని గుండెల మీద చేయబెట్టుకొని మాట్లాడితే అప్పుడప్పుడు మనము చిరాకు పడ్డట్టు వాళ్ళు చిరాకు పడితే మనం తీసుకోగలుగుతామా? మనం తీసుకోలేము. కానీ మనం ఇప్పటికీ ఆడవాళ్ళ మీద ఇసుక్కుంటూనే ఉన్నాము, చిరాకు పడుతూనే ఉన్నాము. అదేదో ఇంట్లో వాళ్ళు చేసి పెడతాం వాళ్ళ డ్యూటీ అన్నట్టు మనము అనుకుంటూ ఉన్నాం, మాట్లాడుతున్నాం. మొదటిది సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. ఏ మహిళ అయినా కోరుకునేది సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ రెస్పెక్ట్ మీద మీరు దెబ్బ కొట్టి పిలిచేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ మీ హావభావాలు కానీ మీ ఎక్కిరింపులు కానీ ఇలాంటి క్రిటిసిజం కానీ ఇలాంటివి ఎక్కువ పెరిగితే ఖచ్చితంగా ఎవరైనా ఆడవాళ్ళు వాళ్ళ మూడ్ ఆఫ్ అవుతుంది. రెండోది, వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? ఏదైనా డిస్కషన్ వచ్చి మగవాడు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉంటే ఫస్ట్ వాళ్ళ వైఫ్ కనిపించగానే అనాథగా వస్తుంది ఈ డౌరీ హెరాస్మెంట్ అన్నది. అయితే ఇంతకు ముందు ఎళ్ళగొట్టి డబ్బులు తీసుకొని రమ్మనేటోళ్ళు ఇప్పుడు ఇండైరెక్ట్గా మాటలతోటి గుచ్చుతూ ఉంటారు. ఉంది కదా, ఇస్తే ఏమవుద్ది, ఎప్పటికైనా మనకు రావాల్సిందే కదా, ఇప్పుడు ఇస్తే ప్రాబ్లం ఏంటి? ఎందుకండి, ఎందుకు అడగాలి అంటాను నేను. ఆ క్వశ్చన్ కూడా ఎందుకు, ఆ టాపిక్ కూడా ఎందుకు రేజ్ చేయాలి? సో అక్కడ తక్కువ ఫినాన్షియల్ పాయింట్ 100% అండి, 100%. ఒక్క రూపాయి ఆస్తున్న అత్తగారు మామగారి దగ్గర కంపల్సరీ ఆ అల్లుడు ఇంక్లూడింగ్ మనతో సహా ఎప్పుడో అప్పుడు ఇండైరెక్ట్గా ఒక్కసారి ఆ మాట భార్య దగ్గర తీస్తారు. ఆ మాట ఆ భార్య వెళ్ళి ఆ తల్లిని తండ్రిని అడుగుతానికి ఎంత కష్టమైన విషయం అది అన్నది ఆ భార్య ప్లేస్లో ఉండి మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది.